ఏది వివరమను ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే ఇంకా మనీష్ వచ్చేసి అంజలికి చెప్తాడు, నీ వల్ల మా అత్తయ్యకి చాలా లాస్ జరిగింది అని చెప్పారంటే, అవునా లాస్ అయినా నేను ఎక్కడ మీ అత్తయ్య ఎక్కడ అంత లాస్ ఏంది జరిగేది అని చెప్పంటే, అవును నువ్వు మా అత్తయ్యకి సారీ చెప్పాలా అని చెప్పానంటే, మీ అత్తయ్యకి లాస్ చాలా జరిగిందని చెప్తున్నావు కదా, మాకు లాస్ జరిగింది, మీ అత్తయ్య కంటే ఎక్కువ మాకు లాస్ జరిగింది. ఎక్కడ అంటే కుటుంబం లాగా ఉన్న వాళ్ళమేమో దూరం అయిపోయాము, అమ్మలాగా చూసుకున్న జానకమేమో చనిపోయారు, అందువల్ల మాకే కదా లాస్ జరిగింది, నేనైతే సారీ చెప్పే ప్రసక్తే లేదు అని చెప్పేసి అయితే అంజలి చెప్తుంది. అయినా సరే నువ్వు సారీ చెప్పాల్సిందే అంటే, నేను చెప్పనంటుంది. ఇంకా మనిషి అనుకుంటాడు, అత్తయ్య ఏమో అంజలి కనిపిస్తేమో సారీ చెప్పించుకోవాలని చూస్తుంది, ఈ అమ్మాయి ఏమో నేను సారీ చెప్పనంటుంది, ఏం చేయాలరా దేవుడా అనేసి మనిషి అయితే కంగారు పడతా ఉంటాడు. ఇంకా అంజలి వచ్చి వాళ్ళ తాతయ్య దగ్గరికి వస్తుంది. వచ్చి, తాతయ్య ఎందుకు మీ కూతురు వస్తే గెస్టులు వచ్చారని చెప్పారు, నన్నేమో వంట రూమ్లోనే ఉండమన్నారు, అసలు బయటికే రావద్దని చెప్పారు, ఏమన్నా ప్రాబ్లమా, తను నన్ను చూస్తుందని చెప్పి మీరు కంగారు పడుతున్నారు, ఏమన్నా ప్రాబ్లమా, మీరు మీ మనవడు టెన్షన్ పడుతున్నారు, ఏమైంది అని చెప్పి అడుగుతుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను పోయి అనాథాశ్రమంలో చేరిపోతాను, అంత ప్రాబ్లం అయితే నేను ఇక్కడ ఉండనులే అని చెప్పానంటుంది. ఇంకా వాళ్ళ తాతయ్య ఉండేసి, లేదమ్మా నువ్వు ఇక్కడే ఉండాలి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు, వాళ్ళు ఇప్పుడే కదా వచ్చారు, తర్వాత పరిచయం చేస్తానులే, అందుకని ఇంకేం ప్రాబ్లం లేదు, నువ్వు వెళ్తే అమ్మగారింటికే వెళ్ళాలి కానీ అనాథాశ్రమానికి వెళ్ళడానికి లేదమ్మా, నువ్వేమంత అనాథవైతే ఏం కాదు కదమ్మా నువ్వు ఇప్పుడు అని చెప్పి అంజలికి నచ్చ చెప్తాడనమాట. ఇంకా గీతాంజలి వాళ్ళు అన్నయ్యకి అయితే కాల్ చేస్తారు, ఎందుకంటే మ్యారేజ్ యానివర్సరీ ఉంది కదా, దానికోసం పిలవడానికి అని చెప్పి వాళ్ళ అన్నయ్యకి కాల్ చేస్తారు శివశంకర్కి. వాళ్ళు దుబాయ్లో ఉంటారనమాట. వాళ్ళు అంటే రాజారావుకి ఒక కొడుకు ఒక కూతురు అయితే, కూతురు వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు, సపరేట్గా ఉంటారు. ఆవిడకి వచ్చేసి ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు, అలాగే ఇతను శివశంకరు ఆయనకు వచ్చేసి ఇద్దరు కొడుకులు ఒక కూతురు అనమాట. వీళ్ళకి కొడుకుకి సంబంధించిన కూతుళ్ళు వచ్చేసి వాళ్ళ తాత దగ్గర ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే దుబాయ్లో ఉండి సంపాదిస్తుంటారు అనుకుంటా. రాజారావు వాళ్ళ కొడుకు వాళ్ళు దుబాయ్కి కాల్ చేసి వస్తున్నారా అని చెప్పి అడుగుతుంది అమ్మాయి వీడియో కాల్ చేసి. చెల్లెలంటే అన్నయ్యకి పంచ ప్రాణాలు అనుకుంటా, బిజీగా ఉన్నావా అన్నయ్య అంటే, లేదమ్మా నీకంటే నాకు ఎక్కువైతే ఏమీ లేదు కదా అని చెప్పని అంటాడు. సరే ఇట్లా మ్యారేజ్ యానివర్సరీ ఉంది మాది అంటే, సరే ఖచ్చితంగా మేము ఇంటికి వస్తాము, ఆ తర్వాత మా ఇంటికి వెళ్తాము అని చెప్పేసి అంటాడు అనమాట. కాదు ఫస్ట్ మేమే మీ ఇంటికి వస్తున్నాము, మీ ఇంట్లోనే జరుపుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి గీతాంజలి వాళ్ళు చెప్తారు. ఓ అవునా సూపర్, అయితే రండి అని చెప్పేసి ఇంకా ఆయన కూడా చెప్తారు, మేము కూడా బయలుదేరుతున్నాము దుబాయ్ నుంచి అని చెప్పేసి. ఆయన పేరు శివశంకర్. ఎప్పుడో స్టార్టింగ్లో చూపించినారు ఆయన్ని, ఎందుకంటే ఆ పాపని అనాథాశ్రమంలో చేర్చినప్పుడు చూపించినారు, తర్వాత ఈరోజు చూపించినారు. ఆయన వస్తున్నాము అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా అంజలి వచ్చేసి వాళ్ళ బామ్మని అయితే బాగా కాళ్ళతో అట్లా చూసుకుంటా ఉంటుంది. వాళ్ళ తాతయ్య కూడా వచ్చి అమ్మాయి దగ్గర కూర్చుంటాడు. కూర్చొని అమ్మాయి మాట్లాడుతా ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉండేసరికి వాళ్ళు వస్తున్నారమ్మా అని చెప్పేసి చెప్తాడనమాట. అంటే ఇక్కడే ఫంక్షన్ జరుపుకుంటున్నారు అని చెప్పి తను ఏదో ప్రాబ్లంలో భయపడతా ఉంటాడు, ఎందుకంటే తను వస్తే వెళ్ళి ఈ అమ్మాయి వాళ్ళు చూసారంటే గొడవ అవుతుంది అనే ఉద్దేశంతో చూస్తూ ఉంటాడు. వాళ్ళ తాతగారు వాళ్ళ వైఫ్ ఉంది కదా, ఆవిడ వచ్చేసి సూపరు అల్లుడు చాలా మంచివాడు, ఫంక్షన్ ఇక్కడే జరుపుకుంటాము అని చెప్పి అన్నారు అనేసరికి అదే కదా ప్రాబ్లము అంటాడు తాత. అంతే, అదేం ప్రాబ్లం అండి అంటే, అదే అవన్నీ పనులన్నీ చేయాలి కదా, అదే ప్రాబ్లం అంటే, అదంతా మనిషి చూసుకుంటాడులే అని చెప్తుంది వాళ్ళ బామ్మ, అదే వాళ్ళ వైఫ్. చెప్పేసరికి కాదు వాడి మీద బోల్డ్ అని నెత్తి మీద భారం పెట్టున్నాను కదా అంటే, ఏం భారము అంటే, అది ఆఫీస్ విషయాలన్నీ భారం అంతా నెత్తిన పెట్టున్నాను కదా, మళ్ళీ ఇదొకటి ఎందుకంటే వాళ్ళ వైఫ్కి తెలియకూడదు కదా, అందుకని ఆ విధంగా ఆయన మాట చెప్తున్నాడు అనమాట. ఇదంతా భారం పెట్టినాను కదా ఎందుకు అనేసరికి ఈ అమ్మాయి ఉండేసి అంజలి, అదేం తాతగా దాంట్లో ఏముంది, నేను చేస్తాను అందరికీ వంటలు పూర్ణాలు సాంబారు దోసకాయ పచ్చడి అన్ని స్వీట్లు అన్ని నేను చేస్తాను నేను అని చెప్పేసరికి, చాలా మంది ఉంటారమ్మా 100 మంది పైనే ఉంటారంటే, అనాథాశ్రమంలో ఈ చేత్తో మొత్తం చేసేసేదాన్ని 30 మందికి, ఇప్పుడు ఈ చేయి కూడా వాడతాను, ఇంకా 100 మందికి ఇంకా చాలా మందికి చేస్తాను, అలా చేస్తే వాళ్ళకి అప్పుడెప్పుడో జరిగిన పెళ్లి రోజు గుర్తు రావాలా, అంతా సూపర్గా అలంకరించేస్తాను నేను అని చెప్పని అంటుంది. అప్పుడు వాళ్ళ తాతయ్య మనసులో అనుకుంటాడు, పెళ్లి రోజు కంటే ముందు 1 సంవత్సరం క్రితము నువ్వు పుట్టావు కదమ్మా, అప్పుడు నీ పుట్టినరోజు కూడా వస్తుంది కదమ్మా అనుకొని మనసులో
బాధపడతాడనమాట. బాధపడేసరికి ఇంకా ఆమెకు కావాలవుతున్నది కదా బామ్మకి, సరేలే అమ్మ నువ్వు పోయి అన్నం తినిపోమ్మా అని చెప్పేసి అయితే ఆవిడైతే పంపిస్తుంది. సరే అని చెప్పేసి అమ్మాయి అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ తాతయ్య కూడా అమ్మాయి దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. కూర్చొని అమ్మ నీ పుట్టినరోజు తెలుసా నీకు, మీ ఆశ్రమంలో పుట్టినరోజులు అవన్నీ చేస్తారంటే చేస్తారు తాతగారు అంటుంది. అయితే నీ పుట్టినరోజు ఎప్పుడో తెలుసా అమ్మ అంటే, తెలియదు తాతగారు అంటే, ఏమ్మా ఇన్నేళ్ళైనా నువ్వు పుట్టినరోజు జరుపుకోలేదా అమ్మ అంటే, లేదు తాతగారు అని చెప్పనంటుంది. సరే పోనీ పుట్టినరోజు చెప్పలేదా నీకు జానకమ్మ అంటే, అయి ఉంటుంది, నేను ఎప్పుడు అక్కడికి వచ్చాను, అదే అనాథగా వచ్చాను కదా, అదే నా పుట్టినరోజు అయి ఉంటుంది తాతగారు అంటే, పోనీ అదే రోజున చేసుకోలేకపోయావా అంటే, లేదు తాతగారు ఇప్పుడు అమ్మ గర్భం నుంచి అమ్మ ఒడిలోకి వస్తుంది పుట్టినరోజు అంటే, నేను అమ్మ గర్భం నుంచి అనాథాశ్రమానికి వచ్చాను కదా తాతగారు, అందుకే నేను నా పుట్టినరోజునైతే నేను చేసుకోవటం లేదు అని చెప్పేసి అయితే చాలా ఫీల్ అవుతుంది, చాలా బాధపడుతుంది. వాళ్ళ తాత కూడా చాలా బాధపడతాడనమాట. ఆయనకి ఫస్ట్ అనాథ పంపడం ఇష్టం లేదు, కానీ వాళ్ళ కొడుకు ఇచ్చేసాడు కాబట్టి, వాళ్ళ కూతురు లైఫ్ బాగుండాలి కాబట్టి ఇంకా ఆయన కూడా సరే అని చెప్పి ఒప్పుకోవడం అయితే జరిగింది. ఇంకా ఆయన కూడా ఇంకేం మాట్లాడతాడు పాపము. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏమవుతుందంటే అమ్మాయికి చీరగొనడానికి తీసుకెళ్తాడు. ఎందుకంటే వాళ్ళ కూతురు ఫంక్షన్ ఉంది కదా, అందుకని అమ్మాయికి చీరగొనడానికి అయితే తీసుకెళ్తాడు. ఇంకా మనిషి వచ్చి తాతయ్య ఎక్కడికి పోయాడంటే బయటికి వెళ్ళాడు అని చెప్పి చెప్తుంది వాళ్ళ నాయనమ్మ. అంటే రేపంటే మండే ఎపిసోడ్లో అయ్యో బయటికి వెళ్ళాడా అని చెప్పి టెన్షన్ పడతాడు. వాళ్ళ నాయనమ్మ అడుగుతుంది, ఎందుకు బయటికి వెళ్ళని టెన్షన్ పడుతున్నావు అంటే, బయటికి వెళ్ళని టెన్షన్ కాదు, అంజలిని తీసుకెళ్ళాడంటేనే టెన్షన్, వాళ్ళు ఎక్కడ చూస్తారో అనేసి తర్వాత టెన్షన్ పడుతుంటాడు అనమాట. చూద్దాం ఇంకా ఫంక్షన్ అప్పుడు ఈ అమ్మాయిని చూస్తారా లేదా అన్నది మనం ముందు ముందు ఎపిసోడ్లో చూడాల్సి వస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ అయితే బాగుంది అనిపించింది. నిన్న మొన్న అంతా ఏమీ లేదు కాబట్టి నేను 1 minute పెట్టాను. ఈ రోజు ఎపిసోడ్ బాగుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్ బాయ్, నమస్తే.